రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, కటిక దరిద్రంలో ఉన్నటువంటి వాడు చాలా ఆర్భాటంగా హంగుగా 10 మందిలో తన దగ్గర చాలా ఉంది అని చూపించుకుని అనవసరమైనటువంటి ఆర్భాటం చేయదలిస్తే ఏం చేస్తాడు? గిల్టు నగల్ని బంగారు ఒరిజినల్ నగలుగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అది బట్టబయలు అయిపోయింది అనుకోండి, ఉన్న పరువు పోతుంది, ఆ కాస్త మర్యాద ఏదైతే ఉందో అది పోతుంది, పూర్తి అవమాన భారంతో తల వంచుకుని తిరిగి రావలసి వస్తుంది. పేదరికం తప్పు కాదు, కానీ పేదగా ఉంటున్నా కూడా నువ్వు ఆర్భాట పడిపోయి హడావిడి పడిపోయి కింద మీద అయిపోవడం ఏదైతే ఉందో, లేనిది తెచ్చి పెట్టుకోవడము, మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనెలాగా బ్రతకడం ఏదైతే ఉందో దానివల్ల ఉపయోగం ఉండదు. ఈ విషయం పాకిస్తాన్కి తెలియదు. పాకిస్తాన్ ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, పాకిస్తాన్ ఈరోజు ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితుల్లో ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఎవరు హడావిడి చేసి ఉద్యమాలు చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఏ నిరసన ప్రదర్శన జరుగుతుందో తెలియదు. బలూచిస్తాన్లో బాంబు దాడులు, ఖైబర్ పఖ్తూన్వాలో బాంబు దాడులు, వజీరిస్తాన్లోకి వెళ్ళలేరు. ఆ పరిస్థితి, దానికి తోడు పేదరికం. ఎక్కడికి వెళ్ళినా కూడాను ఒక బొచ్చె పట్టుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి. దీనిలో పాకిస్తాన్ వరల్డ్ కప్ క్రికెట్ని నిర్వహించడానికి వెళ్ళింది. దుర్యోధనుడు ఘోషయాత్రకు వెళ్ళినట్టుగా వరల్డ్ కప్ని మా దేశంలో నిర్వహిస్తామని చెప్పి చాలా హడావిడి చేశారు. అయితే వాళ్ళ బండారము సోమవారం నాడు బట్టబయలైపోయింది. సోమవారం లాహోర్లో, పాకిస్తాన్లో చాలా ఫేమస్, చాలా పాత క్రికెట్ గ్రౌండ్ అది. లాహోర్ క్రికెట్ గ్రౌండ్లో ట్రై సిరీస్ మ్యాచ్ జరుగుతోంది. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య. ఈ ట్రై సిరీస్లో ఒక క్యాచ్ పట్టే సమయంలో న్యూజిలాండ్ ప్లేయర్ అయినటువంటి రాచిన్ రవీంద్ర, భారతీయ మూలానికి చెందినవాడు, ఈ రాచిన్ రవీంద్ర క్యాచ్ పట్టడానికి వెళ్ళినప్పుడు క్యాచ్ పట్టడం పక్క నుంచి ఆ బంతి వచ్చి ముఖానికి తగిలింది, కుట్లు పడ్డాయి, మొత్తానికి లాసరేషన్ కట్ అయిందని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ మ్యాచ్ ఆడే పరిస్థితి లేదు. ఆయనను తీసుకెళ్ళి ఆసుపత్రిలో భర్తీ చేయాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, క్యాచ్ ఎందుకు మిస్ అయింది అంటే, ఆ స్టేడియంలో పెట్టినటువంటి హై మాస్ట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో, నైట్ గేమ్లో కనపడటం కోసం పెట్టినటువంటి లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యాంగిల్ సరిగ్గా లేదు. వాటిని సరిగ్గా పెట్టని కారణంగా ఆ లైట్ అతని కళ్ళలో పడేటప్పటికీ తాత్కాలికంగా అతనికి కనిపించలేదు. ఆ బంతి వచ్చి ముఖాన పడి గాయపడి కింద పడేదాకా ఆయనకి ఏం జరిగిందో ఎందుకు జరిగిందో కూడా అర్థం కాలేదు. ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ మ్యాచెస్ ఆర్గనైజ్ చేద్దామని ప్రయత్నించేటటువంటి పాకిస్తాన్కి హైమాస్ట్ లైట్స్ ఏ రకంగా, హై బీమ్ లైట్స్ని ఏ రకంగా అరేంజ్ చేయాలో కూడా తెలియదు. దానికి కూడా వ్యవస్థ లేదు. సరిగ్గా మ్యాచ్కి ముందు ఇంకా హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే, క్రౌడ్ గనక హఠాత్తుగా పిచ్ మీదకు వచ్చేసినట్టయితే, ఎందుకంటే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అనుచరులు, పాకిస్తాన్ తహరీకే ఇన్సాఫ్ అనుచరులు పిచ్లోకి ఇన్వేడ్ చేయవచ్చును, వాళ్ళు వచ్చేసేసి మొత్తము నినాదాలు చేయవచ్చును, ప్లకార్డులు చూపించవచ్చును. కాబట్టి క్రౌడ్ కంట్రోల్ ఎలా చేయాలి అని చెప్పి మ్యాచ్కి ముందు పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్ భద్రతా దళాలు, పోలీసులు, రక్షణ సిబ్బంది అంతా కూడాను ఒక మాక్ డ్రిల్ని నిర్వహించారు. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు పిచ్చిలోకి దూసుకుని రాకుండా ఉండేందుకు ఒక విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇది కూడా ప్రపంచం విస్తుపోయింది. ఎందుకంటే ఈ రకమైనటువంటి మాక్ డ్రిల్స్ వేరే చోట ఎక్కడో చేస్తారు, కానీ ఆ గ్రౌండ్లోనే మాక్ డ్రిల్స్ మొత్తం ప్రపంచం ముందు వీడియోలన్నీ చూసేలాగా మాక్ డ్రిల్ చేయటం అంటే పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం పడుతుంది. పైగా క్రౌడ్ గ్రౌండ్లోకి దుంకి రాకుండా ఎత్తైనటువంటి కంచె కట్టారు. అంతేకాకుండా మధ్యలో ఒక 3 అడుగుల పొడవు, ఒక 4 అడుగుల లోతు ఉన్నటువంటి గొయ్యి తవ్వారు. గొయ్యిలాగా లేదు, దాన్ని మొత్తం ప్లాస్టరింగ్ అదంతా చేశారు. కానీ ఎవరైనా దుంకాలని ప్రయత్నిస్తే ఈ గొయ్యి దాటి రావడం కష్టం. అలాంటి గొయ్యి తవ్వారు. క్యాచ్ని పట్టుకునేందుకో ఫీల్డ్ చేయడానికో వచ్చినటువంటి ప్లేయర్ కనుక దొర్లిపడ్డాడు అనుకోండి, మామూలుగా అటు ఇటు పట్టడంతో పాటు ఇంకొక 4 అడుగులు లోతున పడతాడు. ఎవరైనా దుంకటానికి అల్లరి చేయడానికి ప్రయత్నిస్తే 4 అడుగుల లోతైనటువంటి గొయ్యిలో పడతారు.
అంటే పాకిస్తాన్ ఈరోజు వరల్డ్ కప్ మ్యాచ్ల్ని ఆర్గనైజ్ చేసే స్థితిలో లేదు. లైటింగ్ సరిగ్గా ఉంచేటటువంటి పరిస్థితి లేదు. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలియడం లేదు. అదే రకంగా క్రౌడ్ పిచ్చిలోకి రాకుండా ఉండేందుకు 4 అడుగుల గోతిని స్టేడియంలో ఉన్నటువంటి ఈ స్టాండ్స్లో తవ్వి పెట్టారు. బహుశా ప్రపంచంలో ఏ క్రికెట్ టీం కూడా ఇంత ఏ దేశం కూడా, క్రికెటింగ్ నేషన్ కూడా ఇంత కష్టమైనటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఇదంతా జరుగుతున్న సమయంలో పాక్ ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఏమన్నారంటే, వరల్డ్ కప్లో మన టీం అన్నిటికన్నా ఉత్తమమైన టీము, మనం బాగా ఆడతారు, మనం మంచి ప్రదర్శనను కనబరుస్తాము. ఇంత మటుకు ఎవరికి అభ్యంతరం లేదు. ఇంత మటుకు ఎవరు కూడా అభ్యంతర పెట్టరు. ప్రతి దేశం ఆ రకంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో అయితే ఆ దేశపు జాతీయ క్రీడ క్రికెట్, అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి వచ్చేసేసి మ్యాచ్ అవుతుంటే చూస్తూ ఉంటారు, అభినందిస్తూ ఉంటారు. షెబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి కూడా అంత మటుకు అన్నదాన్ని అభ్యంతర పెట్టడానికి లేదు. ఆ తర్వాత అన్నది, మన పరంపరాగతమైనటువంటి, మనకి వారసత్వంగా వచ్చినటువంటి శత్రువు అయినటువంటి భారతదేశం మీద మీరు ఘన విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. భారత్తో సంబంధాల్ని మెరుగుపరుచుకునే మాట మాట్లాడేటటువంటి షెబాజ్ షరీఫ్ మనకి వారసత్వంగా ఉన్నటువంటి శత్రుత్వం ఉన్న భారతదేశాన్ని ఓడించి తీరాలి మీరు అని చెప్పడము. పాకిస్తాన్ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఈ ప్రెషర్ ఒకటి ప్లేయర్ల మీద, రెండవది మీరు దీన్ని క్రికెట్ మ్యాచ్గా చూడడం లేదు, దీన్ని రైవల్రీ, 2 దేశాల మధ్య శత్రుత్వంగా చూస్తున్నారు. దానిని ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం, నరేంద్ర మోదీయో లేకపోతే ఇంకొక దేశంలోనో ఎక్కడ ఎవరు ఈ తరహా భాష మాట్లాడరు. ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ, నిజానికి ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సిరీస్ రైవల్రీ, వాళ్ళ మధ్య ఉన్న శత్రుత్వం చాలా భయంకరమైన శత్రుత్వం. ఆ దేశాలలో కూడా ఈ తరహాగా మాట్లాడటం జరగదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి మన వారసత్వంగా వచ్చినటువంటి శత్రుత్వం ఉన్నటువంటి భారతదేశం అన్న పదజాలాన్ని వాడడం ద్వారా ఈ క్రికెట్ యొక్క క్రీడా స్ఫూర్తిని ఆయన సింధులో కలిపేశారు. గంగలో కలిపేశారని అనలేం కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి గంగ లేదు కాబట్టి సింధులో కలిపేసేశారు. సింధులో నీళ్లు ఉన్నాయా లేదా అన్నది వేరే విషయం. ఇది పాకిస్తాన్ వరల్డ్ కప్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పద్ధతి. వనరులు లేవు, ఆర్థిక సత్తా లేదు, భారతదేశం ఆడడం లేదు, మిగతా ఆడే దేశాలకు కావలసిన ఏర్పాట్లు, కనీసం లైటింగ్ సరిగ్గా ఉంచేటటువంటి పరిస్థితి లేదు. చిట్ట చివరికి పరిస్థితి ఏ రకంగా ఉందంటే, సైట్ స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో సైట్ స్క్రీన్స్ దగ్గర టికెట్లను అమ్మేస్తున్నారు. టికెట్లను అమ్మేటప్పటికి అక్కడ కదలిక ఉండేటప్పటికి ఎక్కువ ధర ఇచ్చి టికెట్లను అమ్ముకుంది పాకిస్తాన్ కంట్రోల్ బోర్డ్, క్రికెట్ కంట్రోల్ బోర్డ్. పర్యవసానంగా అక్కడ కదలికలు ఉంటున్నాయి, ప్లేయర్లకి కాన్సన్ట్రేషన్ ఉండడం లేదు. స్కోర్ బోర్డు ఏదైతే అంపైర్ యొక్క డిసిషన్ వచ్చి, థర్డ్ అంపైర్ డిసిషన్ వచ్చే బోర్డు ఏదైతే ఉందో అది ఎంత కిందకి పెట్టారంటే క్రౌడ్కి చూడడానికి ఇబ్బంది అవుతున్నది. అంటే సాధారణ క్రికెట్ మ్యాచ్ని, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ని ఆర్గనైజ్ చేయలేనటువంటి దేశము వరల్డ్ కప్ నిర్వహిస్తాను, అందులో భారతదేశం రావడం లేదని చెప్పుకుంటున్నది. సరిగ్గా బంగారు నగలు లేకపోయినా అంబానీ పెళ్ళికి గిల్ట్ నగలు వేసుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నవాడు ఉంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.